చేసి వచ్చారు. దిస్ వాజ్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ గుజరాత్ లో. ఆ గుజరాత్ కమింగ్ బ్యాక్ టు ది రిపోర్ట్ ఇష్యూ ఇచ్చారు. అండి, కమింగ్ బ్యాక్ టు ది ఇష్యూ, వీళ్ళు కోర్టులో ఆ రోజున ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా ఏం చేశారు? పివి రమేష్ అనే ఐఏఎస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మేము చంద్రబాబు నాయుడిని ఎక్స్ఎంని అరెస్ట్ చేశాము, ఆయన అప్పుడున్న సీఎం మా మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి మా పీక పట్టుకుని ఇస్తావా చస్తావా అని కూర్చున్నాడు అని ఆ పివి రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేశామని చెప్పారు. అది మీరు అప్పుడే ఖండించారు, కానీ అంత బాగా పాపులర్ అవ్వాలి అప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్. అప్పుడు ఖండించింది నేను. అంత 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 అవుట్రేజియస్ గా, అంత అబద్ధంగా, అంత దుర్మార్గంగా నేను ఇచ్చిన స్టేట్మెంట్స్, నేను రాసిచ్చిన స్టేట్మెంట్స్ ని వాళ్ళు రాసుకుంటారో ఏం చేసుకుంటారో కానీ నేను రాసిచ్చిన స్టేట్మెంట్ దాంట్లో నేను స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, నాకు 61 సంవత్సరాల్లో ఎవ్వరూ కూడా, మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎప్పుడూ ఫోర్స్ చేసి చేయించలేదు. ఇటువంటి సమస్య వచ్చే అవకాశమే లేదు. రెండవది ఏమిటంటే ఫోన్ కాల్స్, రిమైండర్స్, ఇది న్యాచురల్. నేను నా సబార్డినేట్స్ చెప్తాను, మా సిఎస్ కానీ, సీఎం గారు కానీ, మినిస్టర్ గారు కానీ ముఖ్యమైన అంశాల మీద ఇది చేయాలి, ఇది చూస్తున్నారా, చేశారా అనేది కనుక్కుంటారు. దాంట్లో తప్పే ఉంది. కాబట్టి ఇది పూర్తి హాస్యం, ఇది కుట్రపూరితమైనటువంటి చర్య అండి. దీంట్లో నిజం గాని పస గాని అసలు ఎటువంటి ఎవిడెన్స్ గాని లేదు. ఉన్న ఎవిడెన్స్ ని మాయం చేశారు. అది పెద్ద కుట్ర. కరెక్ట్. అది పెద్ద కుట్ర. అది అసలు జరిగిన అంశం, అసలు జరిగింది అది మెయిన్, అది పెద్ద కుట్ర. అసలు మెయిన్ ఫైల్స్ లేకుండా, క్యాబినెట్ ఫైల్స్ లేకుండా, జిఐడి ఫైల్స్ లో ఏమీ విషయాలు లేకుండా ఎలా మాయమవుతాయి? ఎవరు మాయం చేశారు? అది ముందు చేయవలసింది. నాకు ఇంకా తెలిసింది ఏమిటంటే, ఇప్పుడు ఎవరైతే ఆ రోజు నా స్టేట్మెంట్లు, మిగిలిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఫైల్ చేశారో, ఎవరైతే ఆ కేసుని కోర్టుల ముందు పర్సూ చేశారో, ఎవరైతే ట్రయల్ కోర్టు ముందు, హైకోర్టు ముందు, సుప్రీం కోర్టు ముందు అబద్ధాలు చెప్పారో వాళ్ళు ఇంకా ఇప్పుడు అదే పొజిషన్ లో కంటిన్యూ అవుతున్నారు అని విన్నాను. ఓ మై గాడ్. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఆ టీం అంతా కూడా అలాగే ఉంది. ఇదే నాకేం గుర్తొచ్చిందంటే, హోమియోపతిక్ మెడిసిన్ లో మళ్ళీ వెనక మొదటి నుంచి వస్తుంది రోగం. అది రోగాన్ని రోగంతోనే చంపాలంటారు చూసారా? అట్లా ఒకవేళ వాళ్ళతోనే మళ్ళీ ఇది చేయాలని చూస్తున్నాను. నేను వన్స్ అగైన్ ఆ విషయాన్ని